వెల్కమ్ టు గ్రాఫర్ టాక్స్. ఇంకో వారంలోగా ఐఫోన్ కొనడానికి డబ్బులు ఇవ్వకపోతే నేను ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతాను. ఏంటి ఇప్పుడు అసలు నీకు ఎందుకు ఇవన్నీ ఎందుకు అలా? అన్నీ నాకు అనవసరం. ఇంకో వారంలోగా డబ్బులు ఇవ్వలేదా ఏడ్ చేసేస్తావు చేసేస్తాడట. నేను నిజంగా వెళ్ళిపోయి చూపిస్తాను. ఏట్రా ఇంట్లో డబ్బులు ఏమైనా బెదిరిస్తున్నావంట? తార్ రోడ్లో నిగనగలాడుతున్నావు. ఎవడో నువ్వు? అడుగుతాను రా, 3 సంవత్సరాల నుంచి ఐఫోన్ కొనమన్నా, 10,000 ఇచ్చి ఏదో ఫోన్ కొనుక్కోమన్నా. ఇంత వయసు వచ్చినా ఇంకా తండ్రి మీద ఆధారపడుతుంటున్నావు అంటే నువ్వు కుర్చేస్తా తింటలేదురా. కాస్త ఇంట్లో వాళ్ళు కూడా అర్థం చేసుకోరా. ఏమైందిరా? కంగారెందురా? 50,000 కావాలట్రా ఐఫోన్ కొనుక్కోడానికి. రే రవి, నీ ఫీలింగ్స్ నాకు అర్థమయ్యారా? జీవితం అంటే అంతేరా. నా పర్సనల్స్ ఎందుకురా వాడికి చెప్తున్నా. నీకు డబ్బులు కావాలంటే నేను తప్ప నీకు ఇంకో ఆప్షన్ లేదు. ఆప్షన్ ఎవరిని అడుగుతావు? ఇప్పుడు అంటే నీకు 50,000 ఎవడేస్తాడు? సార్ మీరు కామెడీ చేయకండి సార్, సీరియస్ గా మాట్లాడు. నా మాట విను, నేను చెప్పింది నచ్చితే ఒప్పుకో. ఎలానో IPL స్టార్ట్ అయింది, ఇదే మంచి టైం డబ్బులు సంపాదించడానికి. బెట్టింగ్ చెప్తున్నారా పవన్? వద్దు. ఏంట్రా వద్దు? ఇప్పుడు మనకున్నది ఇది ఒకటే ఆప్షన్. నాకు ఎందుకు ఇది కరెక్ట్ కాదనిపిస్తుందిరా. కుర్రోళ్ళు ఉన్నాడు ప్రతిదానికి చెప్పు. రేపే ఫస్ట్ మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. నాకు తెలిసి వాళ్ళు ఉన్నారు, నిన్ను వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తాను. వాళ్ళు 7 సంవత్సరాలు బెట్టింగ్ వేసి గెలుస్తున్నారు.